నమస్కారం. ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతరలో అమ్మవారికి నిలువెత్తు బంగారాన్ని సమర్పించాలని జాతర నియమాలు తెలియజేస్తున్నాయి. అయితే భక్తులందరూ నిలువెత్తు బంగారం సమర్పించలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా అమ్మవారికి బెల్లం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకోవటం అనేది ఈరోజు జాతరలో ఉన్నటువంటి ప్రధానమైన ఘట్టం. సమ్మక్క సారలమ్మ జాతర వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ జాతర రావటం వెనుక అద్భుతమైన జానపద గాథ దాగి ఉంది. ఆ జానపద గాథను మనం పరిశీలించినట్లయితే పొలవాసను పరిపాలించేటటువంటి మేడరాజు ఒకరోజు వేటకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ నవ్వుతూ ఉన్నటువంటి ఒక బాలిక కనిపిస్తుంది. ఆ బాలికకు చుట్టూ రక్షణగా పులి, సింహము ఇటువంటి జంతువులు ఎన్నో కూడా కనిపిస్తాయి. అది చూసి ఆశ్చర్యంతో మేడరాజు ఆ బాలికను గృహానికి తెచ్చి అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. ఆ బాలికకు సమ్మక్క అని నామకరణం చేస్తాడు. ఈ సమ్మక్కకు ఉన్నటువంటి మహిమ ఏంటంటే సమ్మక్క చేత్తో ఎలాంటి ఆకుపసరి ఇచ్చినా సరే తీవ్రమైన వ్యాధులన్నీ క్షణకాలంలో నయమైపోతూ ఉండేవి. అటువంటి అద్భుతమైనటువంటి మహిమను సమ్మక్క ప్రదర్శిస్తూ ఉండేది. అయితే కాలక్రమంలో సమ్మక్కకి మేడరాజు మేడారాన్ని పరిపాలించేటటువంటి తన మేనల్లుడైనటువంటి పగిడిద్దరాజునిచ్చి వివాహం జరిపిస్తాడు. పగిడిద్దరాజుకి సమ్మక్కకి సారలమ్మ కుమార్తెగా జన్మిస్తుంది. అయితే కాకతీయ వంశంలో ప్రభు అయినటువంటి మొదటి ప్రతాపరుద్రుడు పొలవాస మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఆ యుద్ధంలో మేడరాజు ఓడిపోయి తన మేనల్లుడైనటువంటి పగిడిద్దరాజు దగ్గర తలదాచుకుంటాడు. అయితే ఈ మొదటి ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజు మీద కూడా మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి నాడు మహామాఘి నాడు యుద్ధానికి వెళతాడు. యుద్ధరంగంలో మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ వీరోచితంగా పోరాడి శరీరాన్ని విడిచిపెడతారు. ఆ తర్వాత సమ్మక్క కూడా చాలా అద్భుతంగా యుద్ధరంగంలో పోరాడుతూ రక్తసిక్తమైనటువంటి శరీరంతో గాయాలతో చిలకల గుట్ట వైపు వెళుతూ అక్కడ అదృశ్యమైపోయిందని మేడారం జాతర వైభవం మనకు తెలియజేస్తుంది. ఏ ప్రదేశంలో అయితే చిలకల గుట్ట దగ్గర సమ్మక్క అదృశ్యమైపోయిందో అక్కడ ఒక పుట్ట కనిపించిందని, ఆ పుట్ట ఉన్న చోట పసుపు కుంకుమలతో ఉన్నటువంటి ఒక భరిణ కనిపించిందని సమ్మక్క సారలమ్మ జాతర వైభవం మనకు తెలియజేస్తోంది. అప్పటి నుంచి ఆ భరిణను తెచ్చుకొని సాక్షాత్తు సమ్మక్కగా భావించి పూజలు అనేటటువంటివి నిర్వహిస్తున్నారు. అయితే ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో సమ్మక్కని సారలమ్మని వనదేవతలుగా భావించి గద్దె మీద ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈరోజు మొక్కులు తీర్చుకుంటూ బెల్లం సమర్పిస్తూ కోరికలన్నీ కూడా వనదేవతలైనటువంటి సమ్మక్క సారలమ్మకు చెప్పుకుంటారు. ఆ తర్వాత ఆఖరి రోజు మళ్ళీ దేవతలను ఆవాహన చేసి మళ్ళీ వనప్రవేశం చేయిస్తారు. భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలోనే చాలా జనాదరణ కలిగినటువంటి జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. కుంభమేళా తర్వాత అంతటి ప్రాచుర్యం కలిగినటువంటి జాతర ఇది. కాబట్టి ఎటువంటి కష్టాలున్నా సరే ఆ కష్టాలన్నీ పోగొట్టుకోవటానికి ఈ జాతర విశేషంగా సహకరిస్తుంది. ఈ సందర్భంగా వనదేవతలైనటువంటి సమ్మక్క సారలమ్మలను మనస్సులో స్మరించుకోవటం ద్వారా జాతర దర్శించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజుకి ఇంకొక ప్రత్యేకత ఉంది, శివప్రదోషం ఉంది. అంటే ప్రదోష కాలంలో త్రయోదశి తిథి ఉంది. శుక్లపక్షంలోనైనా బహుళపక్షంలోనైనా ప్రదోష కాలంలో త్రయోదశి ఉన్నప్పుడు శివారాధన చేయాలని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే దేవదానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు హాలాహలం వస్తే ఆ హాలాహలాన్ని పరమేశ్వరుడు స్వీకరిస్తాడు. ఆ తర్వాత అమృతం వస్తుంది. ద్వాదశి తిథి రోజు అమృతం వస్తే దేవతలు దానవులు హాలాహలాన్ని స్వీకరించినందుకు పరమేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పుకోవటం మర్చిపోతారు. అలా మర్చిపోయిన దేవతలు దానవులు మళ్ళీ పరమేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలన్న విషయం గుర్తుకు వచ్చి హాలాహలం స్వీకరించినందుకు కృతజ్ఞతలు చెప్పుకున్న రోజు త్రయోదశి ప్రదోషకాలం. అందుకే ఏ నెలలోనైనా త్రయోదశి రోజు ప్రదోషకాలంలో శివప్రదోషం అనే పేరుతో శివారాధన చేయాలని, శివనామస్మరణ చేయాలని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి శివప్రదోషం సందర్భంగా అందరూ కూడా
స్థూల పంచాక్షరి, సూక్ష్మ పంచాక్షరి, కారణ పంచాక్షరి అని చెప్పబడే 3 మంత్రాలు చదువుకున్నట్లయితే శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. స్థూల పంచాక్షరి మంత్రం ఏంటంటే నమఃశివాయ, సూక్ష్మ పంచాక్షరి మంత్రం ఏంటంటే శివాయ నమః, కారణ పంచాక్షరి మంత్రం ఏంటంటే శివాయ శివ. అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో శివుణ్ణి పూజించటం అనేది ఈ 3 మంత్రాలు చదువుకోవటంలో ఉన్న అంతరార్థం. కాబట్టి ప్రధానంగా శివ ప్రదోషం సందర్భంగా శివానుగ్రహం కలగటానికి ఉపవాసం ఉండటము, ప్రదోష కాలంలో శివాభిషేకం చేసుకోవటం, ఈశ్వరుడికి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించటం, స్థూల సూక్ష్మ కారణ పంచాక్షరి మంత్రాలు పఠించడం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అంతటి శక్తివంతమైనటువంటి ఈ 3 మంత్రాలు ఏంటో ఇంకొకసారి చూద్దాము. మరి స్థూల పంచాక్షరి నమఃశివాయ, సూక్ష్మ పంచాక్షరి శివాయ నమః, కారణ పంచాక్షరి శివాయ శివ. మంత్రజపం చేసుకోండి, శివానుగ్రహానికి పాత్రలు కండి. అలాగే సమ్మక్క సారలమ్మ జాతరలో బెల్లం సమర్పించే రోజు కాబట్టి అమ్మవార్లకు మొక్కులు మొక్కుకొని ఆ వనదేవతల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.